వెల్కమ్ టు మోజెస్ పెట్ల ఛానల్. ఎలా ఉన్నారు మీరు? అందరు సూపర్ ఉన్నారు అనుకుంటున్నా. వావ్ గూడ్స్. మనం ఎక్కడున్నామంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా డెవలప్మెంట్ అవుతున్న అనగా రీడెవలప్మెంట్ అవుతున్న యాకుత్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. మనము అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా ఎక్కడెక్కడైతే రైల్వే స్టేషన్లు రీడెవలప్మెంట్ లా జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి వీడియోలు షూట్ చేస్తున్నాం. మీరు అందరు ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గూడ్స్ తోటి మీకు చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే సూపర్గా ఉన్నా. ప్లాట్ఫామ్ ఎండింగ్ నుంచి ఈ వీడియో స్టార్ట్ చేయడము జరిగింది. ఈ గూడ్స్ అనేది వెళ్తూనే ఉంటుంది. మనం సెకండ్ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాము. సరదాగా నడుచుకుంటూ ఇక్కడ ఏమేమి అభివృద్ధి పనులు జరుగుతున్నాయో నేను చూస్తూ మీకు చూపియాలి అని అనుకుంటున్నా. ఇందులో ఏం లేవు, ఖాళీగా ఉన్నాయి ఇవి. బాయ్. వావ్, ఇది చూస్తున్నారు కదా, ఈ బోర్డు యాకుత్పూర్ అనే బోర్డు కొత్తది. అండ్ దాని వెనకాల లాంగ్ లో ఎండ్ నుంచి ఈ బ్లూ అండ్ మధ్యలో వైట్ వైట్ రాడ్స్ తోటి పెట్టిన ఫెన్సింగ్, ఆ ఫ్రేమింగ్, ఐరన్ ఫ్రేమింగ్ ఫెన్సింగ్ మొత్తం కూడా కొత్తది. ఓకేనా? అండ్ అక్కడ వాటర్ ఉపయోగించుకోవడానికి పెట్టిన అది కూడా కొత్తది. అలాంటిది ఇక్కడ కూడా ఒకటి పెట్టినారు. ఇది ఇంకా ఉపయోగంలో లేదు. పైపులు ఉన్నాయి అండ్ ఈ క్లోజ్ చేసి ఉన్నాయి. ట్యాపులు అనేటివి ఇంకా పెట్టలేదు. ఇది చూస్తున్నారు కదా, అటు సైడ్ చూపించింది సేమ్ ఈ ఫెన్సింగ్ ఏదైతే రైలింగ్ ఉందో ఐరన్ ఫ్రేమ్ తోటి ఇదంతా కూడా కొత్తది. ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇదైతే ఎంటీగా ఉంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉన్నట్టున్నది. అండ్ ముందుకెళ్తూ మనం పూర్తిగా మాట్లాడుకుందాం. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతుంటే అవి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తా. ఓకేనా? ఇదిగోండి, ఈ షెడ్ కొత్తగా ఏర్పాటు చేసినారు. ఈ ఫ్రేమింగ్ అంతా ఎప్పుడో వేసేసినట్టున్నారు. పైన రూఫ్ అనేది వేయాల్సింది ఉంది. అండ్ ఇదంతా పవర్కి సంబంధించిన పోల్స్, లైటింగ్కి సంబంధించిన పోల్స్ అనుకుంటున్నా. అవి అక్కడ కూడా పోల్ ఉన్నది కదా. అండ్ టెంపుల్ అన్న కదా, ఇది అక్కడ చెట్టు కింద టెంపుల్ ఉన్నది. ఇదంతా ఎంటీ స్పేస్ ఉంది. ఈ రైల్వే స్టేషన్కి 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఈ రోడ్లో ఈ మధ్యలో రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నాను అనమాట. ఇటు నుంచి చార్మినార్ చాలా దగ్గర. అండ్ చాలా రోజుల నుంచి చూస్తున్నా తీద్దామని. మొత్తానికైతే ఈరోజు కుదిరింది. ఈ బిల్డింగ్ కొత్తగా నిర్మించిన బిల్డింగ్. మరి ఈ బిల్డింగ్ దేని కొరకు వాడతారు ఏమి అనేది మనకేమి ఇంకా బోర్డు ఏం పెట్టలే. మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ అదే ఇక్కడ ఈ స్పేస్ చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్ షెడ్ మొత్తం. ఈ చాలా రైల్వే స్టేషన్లో ఈ ఫార్మాట్లోనే పార్కింగ్ పెడుతున్నారు. మనము రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమైపోతుంది. పార్కింగ్ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది వాటర్ ట్యాంక్ ఉంటుంది పైన. ఈ ఫ్రేమింగ్ అంతా కూడా కొత్తది. ఇదిగోండి, ఇది కూడా నూతనంగా నిర్మించింది. అలా ఉన్నా మీరు ఏ ప్రాంతంకి చెందిన వాళ్ళైనా మీ చుట్టుపక్కల ఏదైనా అభివృద్ధి పనులు జరుగుతాయి ఖచ్చితంగా డీటెయిల్డ్గా కమెంట్ చేయండి. అక్కడికి వచ్చి షూట్ చేస్తాం. ఇదంతా మీకు అర్థమైపోయింది. ఈ లైన్ అంతా పోల్కి సంబంధించి. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది పాతదే ఉన్నది ఇక్కడ ఆల్రెడీ. కొన్ని రైల్వే స్టేషన్లో కొత్తవి నిర్మిస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్లో ఆ ప్రపోజల్ లేనట్టుగా అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఉంది కదా, చాలు. 2 ప్లాట్ఫామ్లు అన్నాం కదా మనం స్టార్టింగ్లో చెప్పినాం. సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఆపోజిట్ ఉంది ఫస్ట్ ప్లాట్ఫామ్. ఇదిగోండి, ఇక్కడ కూడా దీన్ని నిర్మించినారు. ఇంకా ట్యాప్లు అయితే పెట్టలేదు. ఒక్క ట్యాప్ ఏమో పెట్టినారు. మిగతా అంతా కూడా ప్లేస్ చేయాల్సిన అవసరం ఉన్నది. అండ్ పార్కింగ్కి అటువైపు నుండి మీకు చూపించిన కదా, ఇటువైపు వచ్చిన నేను. చిన్న గేట్ ఉంది, తీసుంది. మనమైతే కిందికి దిగట్లేదు కానీ జస్ట్ చూపిస్తున్నా. వర్క్ అనేది జరుగుతుంది పార్కింగ్లో కూడా. ఇక మెట్లు ఉన్నాయి దిగడానికి సెకండ్ ప్లాట్ఫామ్ నుండి. మరి దీన్ని పూర్తి చేస్తారేమో తర్వాత. ప్రజెంట్ అయితే పూర్తి చేయలేదు. గేట్ అయితే చిన్న గేట్ ఉంది.
ఇది మెయిన్ బిల్డింగ్కి అటాచ్డ్ బిల్డింగ్, అంటే ఎక్స్టెండ్ చేసారు ఈ బిల్డింగ్ని. చూడండి, డోర్ మాత్రం మామూలుగా లేదు, చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు డోర్ పెట్టుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు లోపల కూడా తీద్దాం. ప్రజెంట్ అయితే అవుట్లుక్ అయితే చూపిస్తున్నా. నార్మల్గా మీకు అర్థమైపోయిండొచ్చు, ఇది పాత బిల్డింగ్. ఇక్కడి వరకు ఏదైతే పిల్లర్ కనిపిస్తుందో ఇది పాత బిల్డింగ్. అండ్ ఇదంతా కూడా దానికి త్రిబుల్ అనుకోవచ్చు, డబల్ కాదు, దానికి త్రిబుల్గా పెద్ద బిల్డింగ్ అయితే నిర్మించినారు. పైన షెడ్ కూడా వేసేసినారు. ఇంకా వర్క్ అనేది జరుగుతుంది. చాలా హ్యాపీ ఏంటంటే, నేను వచ్చి చాలాసేపు అయింది ఇక్కడ. ఆల్రెడీ సాయన్న వీడియో తీస్తున్నంతసేపు నేను చూస్తూ ఉన్నా. వర్క్ అనేది కంటిన్యూగా జరుగుతుంది. మీకు ఏమైనా గుర్తుండి ఎప్పుడు ఫౌండేషన్ వేసినారు ఈ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ సంబంధించి అని తెలిస్తే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. స్టార్టింగ్ ప్లాట్ఫామ్ సెకండ్లో ఇలాంటి షెడ్ ఉంది, మళ్ళీ ఎండింగ్లో కూడా ఇలాంటి షెడ్ అనేది మనకు కనబడుతుంది. యాకుత్పుర కొత్త బోర్డు. ఇది కూడా ఎలా చెప్తున్నావు అన్న కొత్త బోర్డు అని అంటే చూపిస్తా. పాత బోర్డు కూడా ఇక్కడ ఉంది. పాత బోర్డు అనేది కింద పడేసిందంటే ఇంకా అది పాత బోర్డు, ఇది రీప్లేస్ చేసినారు. అండ్ ప్రజెంట్ అయితే అట్నుంచి వచ్చేవాళ్ళు అలా నడుచుకుంటూ అయితే వస్తున్నారు, ఇలా నడుచుకుంటూ కూడా వెళ్తున్నారు. బహుశా ఇక్కడ కూడా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పెడితే బాగుండేమో అని అనుకుంటున్నా, తెలియదు. అది ఉంది కదా వాడి అట్లా వెళ్ళొచ్చు, బట్ మనోళ్ళు తెలిసిందిగా మన గురించి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర కూడా కొత్త టైల్స్ ఏర్పాటు చేసినారు. మీకు అంతా డీటెయిల్గా కనబడుతుంది కదా ఇక్కడ నుంచి. ఇక ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర మాత్రం ఓన్లీ 2 షెడ్స్ ఉన్నాయి, 1 and 2. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం. అండ్ ఇదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ గోడ ఏదైతే ఉంటుందో ఆ గోడ సంబంధించి కింద ఈ వర్క్ జరిగింది. పైన ఇంకా గోడ ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇటువైపు అయితే గోడ కడుతున్నారు. ఇటు నుంచి మనం చూస్తే యాకుత్పుర అని 4 లాంగ్వేజెస్లో బోర్డు ఉంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ. చలో లెట్స్ గో అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేషన్. ఓకే, స్టేషన్ బిల్డింగ్లో నుంచి బయటకైతే రావడం జరిగింది. బయట కూడా ఇటు వర్క్ జరుగుతుంది గోడకు సంబంధించి. ఇది మన హైదరాబాద్లో యాకుత్పుర అనే రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ సంబంధించి 2026 జనవరి అప్డేట్ విజువల్ రికార్డ్ చేస్తుంది 21వ తారీఖు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే కంటెంట్ చూడండి, మీకు బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఒక కొత్త ఆప్షన్ ఇచ్చింది, ఐప్ అని. వీలైతే ఈ వీడియోకి ఐప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇటు ఇదంతా ఓల్డ్ సిటీ ఏరియా. రైట్ లెఫ్ట్ వెళ్ళిపోతే మనం చార్మినార్ వెళ్ళొచ్చు. ఇటు రైట్ వెళ్తే రెయిన్ బజార్ అండ్ సైదాబాద్ అదంతా కూడా వస్తుంది. అండ్ పార్కింగ్కి ఇటువైపు నుంచి చిన్న గల్లీ నుంచి వెళ్ళాలి. నేను ఆల్రెడీ అటు నుండి చూపించిన కదా. అండ్ అది ఓకేనా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.